అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలు కనుక ఒక్కసారి మనం చూసుకుంటే స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి 2019 వరకు ఒక విధమైనటువంటి నాయకత్వం, ఒక విధమైనటువంటి డెవలప్మెంట్ జరిగితే 2019-24 జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అడ్మినిస్ట్రేషన్లో మార్పులు తీసుకొని రావాలి, ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చెందే విధంగా తీసుకువెళ్ళాలన్న ఒక ఆలోచనతోనే అనేక నిర్ణయాలు తీసుకోవటము. దాంట్లో భాగంగానే మనకు మెడికల్ కాలేజెస్ కానివ్వండి, హార్బర్స్ కానివ్వండి, పోర్ట్స్ కానివ్వండి, అండ్ దాంట్లో భాగంగానే ఈరోజు ఉత్తరాంధ్రలో అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతం శ్రీకాకుళంలోని మూలపేట ప్రాంతానికి సంబంధించి ఏదైతే పోర్ట్ నిర్మాణం ఏదైతే ఉందో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకొని పాదయాత్రలో ప్రజలు, అదేవిధంగా మత్స్యకారులు ఆయనకి ఇచ్చినటువంటి వినతుల ఆధారంగా బేస్ చేసుకొని ఎలాగైనా కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలన్న ఒక ఉద్దేశంతోనే పోర్టు నిర్ణయానికి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి శ్రీకారం చుట్టారో దాదాపుగా 70% పనులు అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో కంప్లీట్ చేసుకోవటం జరిగింది. ల్యాండ్ ఎక్విజిషన్ కానివ్వండి, అదేవిధంగా అక్కడ ఎవరైతే నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రీహాబిలిటేషన్స్ ప్రకారంగా వాళ్ళకి వేరేగా సైట్స్ అలోకేట్ చేయడం జరిగింది. అనేక రకాలుగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు హయాంలోనే నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తే ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం అండ్ అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి రైట్ లెఫ్ట్ హ్యాండ్లు లేకపోతే ముందు నుంచి కూడా ఆ ప్రాంతం నుంచి అచ్చెన్నాయుడు గారు ఫ్యామిలీకి ఎంత ప్రాధాన్యత ఉందో మనందరికీ కూడా తెలుసు. ఈరోజు రామ్మోహన్ నాయుడు గారు ఈరోజు కేంద్రంలో మంత్రిగా ఉన్నారు, ఒక ఎంపీగా. ఈరోజు అచ్చెన్నాయుడు గారు మంచి ఒక మంత్రిగా ఉండి కూడా ఈరోజు కనీసం చంద్రబాబు నాయుడు గారికి చెప్పి వాళ్ళ ప్రాంతం అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్ళేదానికి ఆ 30% ఏదైతే కంప్లీట్ చేయాల్సిందో అది కంప్లీట్ చేయకుండా ఈరోజు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని ఆడిపోసుకోవడం, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనులన్నీ కూడా మంచి పనులు అయితే మాత్రం వాళ్ళు క్రెడిట్లోకి వేసుకొని క్రెడిట్ చోరీ భాగంగా ఈరోజు ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాము. మేము ఒకటే వాళ్ళకి హెచ్చరిస్తూ ఉన్నాము అండ్ డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏంటంటే ఈరోజు మీకు అధికారంలో ఉంది, ప్రజలు మీకు నమ్మి మీకు ఓటేసి మిమ్మల్ని గెలిపించి మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టినప్పుడు ఈ ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని, అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి ధ్యేయంగా ముందు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది. ఖచ్చితంగా 30% పనులు ఏదైతే ఉన్నదో కంప్లీట్ చేసుకొని ఈరోజు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే విధంగా మీరు అందరూ కూడా ప్రయత్నం చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా ఈరోజు మూలపేట వెళ్ళే ఆలోచనతో ఈరోజు వెళ్తూ ఉన్నాము. నిజంగా మొన్న అత్యవసర సమావేశం అని ఏర్పాటు చేశారు, అసెంబ్లీ కండక్ట్ చేశారు. సో ఆ సమావేశంలో ఏమైనా ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి గత ప్రభుత్వ హయాంలో జరిగి ఏదైతే 40-30% పనుల్లో ఆగిపోయి ఉన్నాయో వాటిని పూర్తి చేసే కార్యక్రమాలు ఏమైనా చేస్తారేమో అని ఆశగా ఎదురు చూసాము. కానీ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఏదైతే ఉందో ఆ రోజు ప్రజల కోసం అసెంబ్లీ పెట్టారా, లేదంటే మా జగనన్నని తిట్టడానికి ఎజెండాగా తీసుకొని మీరు ఆ రోజు అసెంబ్లీ జరిపారా అనేది ఈరోజు ప్రశ్నిస్తున్నాము. నిజంగా చాలా బాధాకరము. గత ప్రభుత్వ హయాంలో జగన్ గారి ప్రభుత్వ హయాంలో ఉత్తరాంధ్ర అనేది మొదటి స్థానంలో తీసుకుని వెళ్ళే కార్యాచరణలు చేశారండి. దాంట్లో భాగంగానే ఏదైతే నర్సీపట్నంలో నిర్మించినటువంటి మెడికల్ కాలేజ్ కానివ్వండి, అది కూడా దాదాపుగా ఒక 50% చేసి ఏదైతే కొంత ఉందో అది కూడా అలాగే అసంపూర్తిగా వదిలేసే పరిస్థితి ఈ గవర్నమెంట్లో చూస్తున్నాము. అదేవిధంగా పాడేరు మెడికల్ కాలేజ్ అయితే పూర్తి చేసి కొంత ఏదైతే 25% ఇంకా ఉంది దాన్ని కూడా పూర్తి చేయలేనటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలోనే సాలూరులో ఒక గిరిజన యూనివర్సిటీని తీసుకొచ్చింది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. అదేవిధంగా ఈరోజు విశాఖపట్నంలో చూసుకుంటే ది డెక్ కానివ్వండి, లేదంటే ఇక్కడ పర్యాటక కేంద్రమైనటువంటి కైలాసగిరిలో నిర్మించినటువంటి ఏదైతే గ్లాస్ బ్రిడ్జ్ కానివ్వండి, లేదంటే ఇనర్బిల్ మాల్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎంతో ఉత్తరాంధ్రకి పేరు ప్రఖ్యాత తెచ్చేటటువంటి కార్యాచరణలు చేశారు. అదేవిధంగా విజయనగరంలో మెడికల్ కాలేజ్, కురుపంలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కానివ్వండి, అదేవిధంగా పాలకొండలో ఒక మెడికల్ కాలేజ్ కానివ్వండి, ఈరోజు ఉత్తరాంధ్రలో అనేక కాన్స్టిట్యున్సీల్లో కూడా ఎంతో అభివృద్ధి చేశారు. దాంట్లో మరి ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే ఈరోజు మూలపేటలో ఉన్నటువంటి పోర్ట్
నిజంగా అక్కడ మత్స్యకారులు కానివ్వండి, బడుగు బలహీన వర్గానికి చెందిన వాళ్ళు ఎంతోమందికి ఉపాధి కల్పించే ఇటువంటి కార్యాచరణ చేశారు. మరి ముఖ్యంగా కిడ్నీ బాధితులకు కూడా మరి అక్కడ రీఛార్జ్ చేసి అవన్నీ కూడా ఏర్పాటు చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇన్ని చేసినప్పుడు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి కానివ్వండి, మన రామ్మోహన్ నాయుడు గారు కానివ్వండి, అచ్చెన్నాయుడు గారు కానివ్వండి, లేదంటే ఉత్తరాంధ్ర నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేస్తూ ఉన్నారు, మీ నాయకుల్ని మీరు అడగలేరా అని ఈరోజు ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. త్వరలో మిమ్మల్ని ఎటువంటి పనిష్మెంట్ ఇవ్వాలన్నా ఇస్తారని కూడా మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.